యూజర్ గా శ్రీనివాస్ విన్నికోట గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, సుహాస్ గారి మ్యూజికల్లో అండ్ సుధాకర్ పాని గారి దర్శకత్వంలో మనం చూడబోతూ ఉన్నాం. వజ్రయోగి గారు, శ్రేయా భారతి గారు అండ్ అలానే గురురాజ్ గారు, అనిల్ లింగంపల్లి గారు అండ్ అలానే ప్రవీణ్ గారు. సో వీళ్ళందరూ మంచి మంచి క్యారెక్టర్స్ లో కనబడిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరిని ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ సార్ సేమ్ అలానే ఛానల్స్ కోసం కూడా చూడరా. Hi everyone, I'm Gayatri Soumya and I'm an IT employee. So నాకు యాక్చువల్గా ఐటీ భాష వచ్చేస్తుంది, బట్ ఇది మూవీ అని ఇప్పుడే రియలైజ్ అవుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ డన్ దిస్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండి. హీరో కానీ, డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్ కానీ, వీఆర్ ఆల్ వర్కింగ్ అండ్ వీఆర్ అలాంగ్ విత్ వర్క్ ప్యాషన్తో చేసాము. సో మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓకే, there you go. సో ఆయన ఒక మాట అన్నారు, డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్, అండ్ వీ ఫాలో దాట్. అండ్ ఎవ్రీబడి హియర్ హూ హ్యావ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ ఫాలో దాట్. అండ్ ఎప్పుడైనా మనం ఎంత వర్క్ చేసినా ఒక ప్యాషన్ అనేది మనకు ఉండాలి, అండ్ వీ హ్యావ్ టు లివ్ ఫర్ దట్ ప్యాషన్. సో ఇంకేం చెప్పాలి, నేను యాక్చువల్గా ప్రిపేర్ కాలేదు, నన్ను మాట్లాడమంటారు అనుకోలేదు. బట్ స్టిల్ ఐటీ భాషలో చెప్పాలి అంటే మా మూవీ November 14th డిప్లాయ్ అవుతుంది. సో ఆ రోజు చూడండి కంపల్సరీగా. అండ్ సీమంతం మనకు ట్రెడిషనల్ భాషలో చెప్పాలి అంటే మా బేబీ ఈస్ గోయింగ్ టు డెలివర్ సూన్ ఆన్ November 14th. సో ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ అస్. మేము I mean we just want to be an example of people who are into వాళ్ళ డ్రీమ్స్ అన్ని పక్కన పెట్టేసుకొని ఫ్యామిలీ కోసం అని, బర్డన్ ఒక రెస్పాన్సిబిలిటీ కోసం అని వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలనుకుంటున్నాము. సో వర్క్ చేస్తూనే కూడా మీరు ప్యాషన్ని యూ కెన్ స్టిల్ కంటిన్యూ అనేది దిస్ మూవీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. అండ్ మేము ఇంతవరకు తీసుకొచ్చాము అంటే చాలా చాలా హర్డల్స్ దాటి తీసుకొచ్చాము. బికాస్ ఫర్ ఎ న్యూ కమర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇన్ ద ఇండస్ట్రీ, బట్ స్టిల్ వీ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ది స్ట్రగుల్స్ అండ్ it's all going to happen. So anyone who has that perseverance and passion and commitment, అందరు కూడా చేయగలరు అని మేము కొంచెమన్నా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉందాం అనుకుంటున్నాము. సో ప్లీజ్ ఇలాంటి మూవీస్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి, రొటీన్గా కాకుండా డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి. అండ్ ఆల్సో థ్రిల్లర్ మూవీస్ అంటే మనం యూజువల్గా చాలా మందికి థ్రిల్లర్ అంటే ఇష్టం. ఈవెన్ మా ఇంట్లో ఫ్యామిలీలో కూడా చాలా మంది దే జస్ట్ థ్రిల్లర్ అంటే అలా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తుంటారు అనమాట, ఏంటి అని చెప్పేసి. సో అలా థ్రిల్లర్ జానర్లో మనం తీసుకురావడం ఇట్స్ లైక్ అంత రిస్క్ తీసుకోకుండా మేము థ్రిల్లర్కి వెళ్ళాము. బికాస్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ సీ స్టార్ట్స్ కూడా ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ మెనీ పీపుల్ లైక్ 80% యావరేజ్ చూసుకుంటే థ్రిల్లర్ ఇష్టపడతారు. సో దిస్ ఇస్ దాట్ జానర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. మేము డిఫరెంట్గా ట్రై చేసాము, డిఫరెంట్గా తీసాము. అండ్ సిన్స్ వీఆర్ ఐటీ, మేము ప్రమోషన్లో మీరు విన్న యూ కెన్ గో త్రూ అవర్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్, వీ హ్యావ్ యూజ్డ్ AI ఫర్ ద ప్రమోషనల్ మ్యూజిక్. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. సో ప్లీజ్ ఎంకరేజ్ young youth, I mean this generation, so that we can bring more different stuff to the industry, and that's the only request to everybody. That's all. Thank you Andi, thank you so much. That's so నమస్కారం. టోటల్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. టిఆర్ డ్రీమ్ వర్క్స్ ఇది వీళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్. దీనికి సుధాకర్ గారు అండ్ హీరో వజ్రయ్య గారు అండ్ డిఓపి శ్రీనివాస్ గారు
అలాగే హీరోయిన్ గారు, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సినిమా నేను రీసెంట్గా మొన్న చూపించారు నాకు. సినిమా చిన్న సినిమాని ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చూశాను సినిమా, అసలు సినిమా చూసినంత చెప్పి కూడా నెక్స్ట్ అనమాట. క్లైమాక్స్ వరకు కూడా అసలు ఏం జరుగుతుందనే అదే భావం తప్పించి వేరే థాటే లేదు నాకు. ఆ సినిమా డైరెక్టర్ అయితే చాలా టాలెంటెడ్, అలాగే కెమెరామ్యాన్ గారు అయితే చెప్పవసరం అలా ఒక రేంజ్లో తీసుకెళ్లారు సినిమాని. అలాగే హీరో ఫస్ట్ సినిమా సీనియర్ ఆర్టిస్ట్ అంటే ఒక కొత్త అనేది అక్కడ కనపడలేదు నాకు దాంట్లో. అంటే నాకు కొత్తగా వచ్చేయడం అనేది లేదు. ఒక 10-15 సినిమాలు చేసిన హీరో ఎలాగైతే ఉంటాడో సేమ్ అదే కనపడ్డది నాకు. అదేవిధంగా ఈ టీం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీమంతం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మన ముఖ్య అతిథులకి, పెద్దలందరికీ, ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాస్ వెన్నకోట. నేను ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను. నాకు ఈ సినిమా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే ఈ సినిమా క్రైమ్, మిస్టరీ, మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి మూవీ కావటం మూలంగా సినిమాటోగ్రఫీకి మంచి స్కోప్ ఉంది. అంటే క్రియేటివ్ లైటింగ్ చేయడానికి, లైట్ అండ్ షాడోస్ యూజ్ చేయడానికి, కాంట్రాస్ట్ లైటింగ్ చేయడానికి, డైనమిక్ షాట్స్ కంపోజ్ చేయడానికి నాకు ఈ సినిమా మంచి అవకాశం ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మా అందరికీ ఒక సక్సెస్ఫుల్ మూవీ షూట్ చేసాం అనే ఫీలింగ్ కలిగింది అనమాట. మా డైరెక్టర్ సుధాకర్ గారికి ఈ మూవీ ఫస్ట్ మూవీ, కానీ తను 5 మూవీస్కి డైరెక్షన్ చేస్తే ఎంత అనుభవం ఉంటుందో అంత అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్గా ఈ మూవీని హ్యాండిల్ చేశారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జనరల్గా కొన్ని మూవీస్కి రఫ్ ఎడిట్ కట్ డ్యూరేషన్ చూస్తే 3.5 hours to 4 hours అట్లా వస్తూ ఉంటుంది. కానీ మా సీమంతం మూవీ ఫైనల్ ఎడిట్ కట్టే 1 hour 52 minutes. సుధాకర్ ఈ మూవీ షూట్ చేసింది 2 hours, అంటే ఒక జస్ట్ 8 minutes మాత్రమే ఫుటేజ్ ఎడిట్లో వేస్ట్ అయింది. తన డైరెక్షన్ మీద అంత గ్రిప్పింగ్ నాలెడ్జ్తో, షార్ట్ మేకింగ్ మీద అంత గ్రిప్పింగ్ నాలెడ్జ్తో, బడ్జెట్ని విత్ ఇన్ కంట్రోల్లో ఉంచుతూ చాలా బాగా షూట్ చేశారు అనమాట. నాకు చాలా నమ్మకం ఉంది డైరెక్టర్ సుధాకర్ గారి ఈ సీమంత మూవీని విజయం సాధించి ఫ్యూచర్లో గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ ఫోటోగ్రఫీ కూడా సినిమా మూడ్కి తగ్గట్టుగా మోర్ హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే మా హీరో వజ్రయోగి గారి గురించి చెప్పాలంటే, వజ్రయోగి గారు తన యాక్టింగ్ డెవలప్మెంట్ కోసం, తన యాక్టర్గా డెవలప్ అవడం కోసం తన లైఫ్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఈరోజు ఈ సీమంత మూవీని చేసి November 14th రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి, అభినందించాల్సిన విషయం. తన ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత యాక్టర్గా ఛాన్సెస్ కోసం హైదరాబాద్లో తిరుగుతూ, ఛాన్సెస్ రాకపోతే మళ్ళీ విలేజ్ వెళ్ళిపోయి తన ప్యాషన్ చంపుకోలేక 2021లో 4 years బ్యాక్ జంజీర్ అనే ఒక డెమో షూట్ చేశారు. దానికి మా సుధాకర్ డైరెక్టర్, నేను కెమెరామెన్గా చేశానండి. తర్వాత తను సింగపూర్ వెళ్ళిపోయి జాబ్ చేస్తూ ఒక మూవీ ఎలాగని చేయాలి అనే ఉద్దేశంతో సుధాకర్తో సీమంతాన్ని ప్లాన్ చేసి ఒక సర్టన్ బడ్జెట్ ప్లాన్ చేసుకుని విత్ ఇన్ బడ్జెట్లో షూట్ చేస్తూ ఒక గ్రిప్పింగ్ సస్పెన్స్ డ్రామాని ప్రజెంట్ చేశారండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చాలా ముచ్చటగా ఉంటుంది. ఒకరినొకరు మావ అని పిలుచుకుంటూ ఇద్దరు అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ, నమ్మకం. హీరో తన ఫ్రెండ్ని డైరెక్ట్గా చేయాలని, అలాగే ఈ డైరెక్టర్ హీరోగా డెవలప్ చేయాలని ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం. డైరెక్టర్ సుధాకర్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎంతో కేర్ఫుల్గా సినిమా కోసం ఏం కావాలని విత్ ఇన్ బడ్జెట్లో షూట్ చేస్తూ ఎంతో కష్టపడ్డాడు. హీరో కూడా సుధాకర్ మీద అంతే నమ్మి ఈ సినిమాని తనకి డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా గొప్పదండి. అలాగే ఈ సినిమాకి ఎడిటర్ అమర్ రెడ్డి గారు చాలా గొప్ప వర్క్ చేశారండి. సుధాకర్ షూట్ చేసిన మూవీని ఎడిటర్ అమర్ గారు తన బ్రిలియంట్ ఎడిటింగ్ స్కిల్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఎడిటింగ్ చేసి వదిలేయకోకుండా సుధాకర్ ఈ షార్ట్స్ తీసుకో,
దీనికి ఇంకా కథకి చాలా హెల్ప్ అవుతుంది, ఈ ఈ కనెక్టింగ్ షార్ట్స్ తీసుకో, సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందని చెప్పి తన సలహాలు కూడా ఇచ్చి సినిమాని చాలా బాగా ఎడిట్ చేసి పెట్టారు. ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకి చాలా అనిపిస్తుంది, ఎడిటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది అది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ గారు ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశారండి. తను ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టి చేశారు నిజంగా. మొన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చాలా కామెంట్స్ వచ్చినాయండి. రియల్లీ గ్రేట్ వర్క్. అలాగే మా సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ అందించినటువంటి రోషిని స్టూడియో శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే అవుట్డోర్ యూనిట్ ఈ సింధూజ అవుట్డోర్ యూనిట్ వాళ్ళు లైటింగ్ సప్లై చేశారు. నాకు కలరిస్ట్ భాను గారు ఈ డిఐ కలర్ గ్రేడింగ్ చాలా అద్భుతంగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ భాను గారు. అలాగే నాకు అసిస్టెంట్ డిఓపిగా వచ్చేసినటువంటి మోహన్ రంగా, నాగార్జున, ఫోకస్ పుల్లర్, నాని వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నానండి. షూట్లో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా ఒక మంచి సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ ఎలిమెంట్స్ ఉన్నటువంటి మూవీ కావడం మూలంగా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ అందరికీ నచ్చుతుంది. సినిమా ఎక్కడ బోర్ అనిపించదు. తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. ఈ మూవీని అందరూ ఆదరించి సినిమాను విజయం సాధించాలని చెప్పి ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. మాకి ఎడిటర్ గా వర్క్ చేసినటువంటి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని. ఇంతకుముందు ఏం చేయలేదు, ఇదే నా ఫస్ట్ ఫిల్మ్. యాక్చువల్లీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే సినిమాలు చేయాలని నేను ఎప్పుడో స్కూల్లో ఫస్ట్ టైం పియానో నేర్చుకున్నప్పుడు అనుకున్నాను, 10-12 years బ్యాక్. ఇప్పుడు ఆన్ November 14th ఇట్స్ కమింగ్ ట్రూ. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి 1 month పట్టింది. ఈ 1 month నా మైండ్లో ఒకటే థాట్ ఉండింది, ఎక్కడ ఒక్క సీన్ దగ్గర కూడా, ఒక్క ఫ్రేమ్ దగ్గర కూడా ఒక బిగినర్ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు, ఎక్స్పీరియన్స్ లేని మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు అని అనిపించకూడదు అని ఎక్కువ చెక్కుతూ వచ్చాను ఒక్కొక్క సీన్. సో ఫస్ట్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్, నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు. సాంగ్స్ చేసాం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నన్ను నమ్మి ఈ సినిమా నా చేతిలో పెట్టారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మై రైటర్స్ జగదీష్, లిరిక్ రైటర్, అండ్ మై సింగర్ శ్రీనివాస్ ధరంశెట్టి. ఆయన ఇండియన్ ఐడల్లో 3rd place వచ్చింది దానికి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నాకు ఈ ప్రాజెక్ట్ రావడానికి ఇద్దరు కారణం, ఒకరు పవన్ అంకుల్ అండ్ రాంబాబు అంకుల్. నన్ను ఫస్ట్ నమ్మింది వాళ్ళే. నా మ్యూజిక్ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయిన తర్వాత సినిమాలకి చేయగలనని నమ్మి నన్ను ఈ సినిమాకి రిఫర్ చేశారు. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ గైస్ ప్రౌడ్ ఆన్ November 14th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యాక్టర్ ప్రవీణ్ గారిని నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను దీంట్లో. మా డైరెక్టర్ నా ఇన్స్టాలో చూసి, ప్రొఫైల్ చూసి ఇక్కడికి ఒక క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పేసి, నీకు బాగుంటుంది అని చెప్పేసి నన్ను పిలిపించి ఒక లుక్ టెస్ట్ చేసి తీసుకున్నాను దీంట్లోకి. సో నన్ను నమ్మి ఇందులో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. సో November 14th రిలీజ్ అవుతుందండి. సినిమా రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశానండి. సో థ్యాంక్స్ టు సుధాకర్ గారు ఫర్ ద ఆపర్చునిటీ, అండ్ ప్రొడ్యూసర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, శ్రేయ గారికి, యా మొత్తం టీమ్కి నా థ్యాంక్స్ అండి. ఎస్పెషలీ ఇది వస్తుందండి, ఓకేనా ఇది? ఓకే, థ్యాంక్ యూ. యా సో ప్రొడ్యూసర్స్ బేస్లీ ఎప్పటికీ బాగుంటుంది. ప్రొడ్యూసర్స్ బాగుంటే డైరెక్టర్స్ బాగుంటారు, డైరెక్టర్స్ బాగుంటే మొత్తం ఇండస్ట్రీ బాగుంటుంది. దిస్ ఇస్ ద చైన్ రియాక్షన్ దట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ అండి. సో ఆల్ ద స్ట్రెంగ్త్ టు ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్స్ హియర్. Why directors like Sudhakar garu and producers like Gayatri garu are important is that డబ్బు ఒకటి ఉంటే సరిపోదండి. అది ఏమవుతుందంటే అది తీసుకొని వచ్చేస్తున్నారు. 5 years దే ఆర్ ప్రొడ్యూసింగ్ అ మూవీ. డైరెక్టర్కి ఎలా తీయాలో తెలీదు, ప్రొడ్యూసర్స్కి ఏం కావాలో తెలీదు. ఐ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ సచ్ మూవీస్, లైక్ couple of movies.
And I'm so thankful that this movie was shot within like 2 or 3 months, and we are here today, already at the just 1 week ahead of the release. So this is a good thing. Like more director, more power, more power to the director and the producers of this movie actually. So yeah, that's all I have to say for now. I think after watching it on the big screen, I understood the scale of the movie. ఫోన్లో చూశాను, ల్యాప్టాప్స్లో చూశాను, కానీ ఇక్కడ చూశాక నాకు ఆ స్కేల్ అర్థమైపోయింది. సుధాకర్ గారు మీ మాట మీరు నిరూపించుకున్నారు. ఫస్ట్ డే మా మీటింగ్లో ఏమన్నారు, ఇవాళ నమ్ముతున్నా. సో అది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ టు మీట్ యూ ఆల్ ఆన్ November 14th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ సీమంతం ప్రీ రిలీజ్ ఈవెంట్కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ వేడుకను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు ఈ వేడుకలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తొస్తుంది. కలేజా సినిమాలో రమేష్ గారు, రావు రమేష్ గారు మహేష్ బాబు గారితో అనేది, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. ఈ డైలాగ్ నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. నిజంగా బలంగా అనుకుంటే తప్పకుండా జరుగుద్ది. ఇదే విషయం సుధాకర్ గారి విషయంలో నాకు అనిపించింది. ఆయన ఎంత బలంగా అనుకొని ఉంటే ఈ సినిమా ఇంత విజయవంతంగా పూర్తి చేయగలిగారు. అసలు ఒక కొత్త దర్శకుడికి ఒక కొత్త నిర్మాత దొరకడం అనేది చాలా అరుదు. కానీ ప్రశాంత్ గారి రూపంలో సుధాకర్ గారికి దొరకడం, ఈ సినిమాను ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడం చాలా గొప్ప విషయం. నా పేరు అనిల్. నేను ఇప్పటికి దగ్గర 15 సినిమాలు చేశాను. అందులో 6 పోలీస్ పాత్రలే చేశాను 6 సినిమాల్లో. సో ఇందులో కూడా నేను ఒక సిఐ పాత్ర పోషిస్తున్నాను. నాకు ఫస్ట్ టైం సుధాకర్ గారు కలిసినప్పుడు ఈ క్యారెక్టర్ గురించి చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది ఓవరాల్గా సినిమా కంప్లీట్ అయినాక ఎట్లా వచ్చిందో నేను కూడా చూడలేదు. జస్ట్ మధ్యలో డబ్బింగ్ అప్పుడు బిట్లుగా చూడడం తప్పితే నేను మీ అందరితో పాటు చూడాలనుకుంటున్నాను. అది కూడా వెరీ క్యూరియస్ టు వాచ్ ఇట్ ఆన్ November 14th. సో తర్వాత ఈ చిత్రానికి పనిచేసిన సహచర నటీనటులకు, అలాగే సాంకేతిక వర్గానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సినిమా గురించి ఇంకా చెప్పుకోవాల్సింది ఒక 3-4 ఉన్నారు. మెయిన్ శ్రీనివాస్ గారు, డిఓపి గారు. తన విజువల్స్ చాలా గ్రాండ్గా కనబడుతున్నాయి. ట్రైలర్లో చూశాను, డబ్బింగ్ అప్పుడు కూడా చూడడం జరిగింది. తర్వాత సుహాస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ గారు చాలా బాగా చేశారు. పాటలే కాకుండా అసలు బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా ఎఫెక్టివ్గా అనిపించింది నాకు. ఫస్ట్ టీజర్ చూసినప్పుడు అసలు చాలా గొప్పగా అనిపించింది. బీజిఎం ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అమర్ రెడ్డి గారు ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. వెరీ గుడ్ వర్క్. తర్వాత ఈ సినిమా చాలా వరకు అంతా కొత్త వాళ్ళని చేయడం జరిగింది. సాంకేతిక వర్గమే కానివ్వండి, నటీనటులే కానివ్వండి, అంతా దాదాపుగా కొత్త వాళ్ళు. సో కొత్త వాళ్ళను ప్రోత్సహించడంలో మన తెలుగు వారు ఎప్పుడు ముందుంటారు. సో ఈ సినిమాను కూడా తప్పకుండా ఆదరిస్తారని, ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. స్పెషల్ గెస్ట్ కంటే కూడా వెల్ విషర్ అని చెప్పొచ్చు. నేను కూడా జస్ట్ ఒక 1 ఫిలిం ఓల్డ్ ప్రవీణ్, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రవీణ్ నన్ను ఇన్వైట్ చేసిండు. వచ్చిన తర్వాత రామారావు అన్న కూడా యాక్ట్ చేసిందని తెలిసింది. అండ్ కరణ్ జోహర్, నా ఫస్ట్ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా చేసిన కరణ్ కూడా ఈ సినిమాకి వర్క్ చేయడం నాకు మంచిగా అనిపించింది యాక్చువల్గా. అంటే లైక్ టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉంది, లోగో బాగుంది. ఇట్స్ లైక్ ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. థ్రిల్లర్స్కి ఎప్పుడు కూడా ఆడియన్స్ ఉంటారు. సో ఐ జస్ట్ హోప్ ఈ సినిమా
ఒక మ్యాజిక్ చేయాలని చెప్పి ఐఎమ్ విషింగ్ ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, యాక్టర్స్, ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ మీరు తొందరగా సక్సెస్ మీట్లో కూడా ఆడియన్స్తో మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు మా హీరో నమస్కారం. నా తెలుగు కొంచెం ఇటు అటు ఉంటే ఫర్గివ్ మీ. సో ఇది నా ఫస్ట్ మూవీ and I want to thank Sudhakar sir for giving me this opportunity. When I first met, my impression was I don't know how will it be, because this was the very first meeting with any director, but I felt so comfortable. He was very respectful, and this was the main reason I said yes to the movie, because I wanted to work with someone where I get the respect, because I didn't want to be in a place where the person don't respect me. So thank you a lot, sir, for giving me this opportunity. And I am working as a software developer, so along with this chala passion, so we all have put sweat and blood to this movie. So I'm just hoping I get to work more here, and thank you. వీ హ్యావ్ వన్ క్వశ్చన్. ఒకవేళ మీరు ఏదైనా మిస్టరీకి వెళ్తూ ఏదైనా సెలబ్రిటీని మీరు తీసుకెళ్ళాలి అంటే ఏ సెలబ్రిటీని తోడుగా తీసుకెళ్తారు? తోడు అంటే చెప్పాలి. తోడు అంటే ఎలా కంపెనీ? ఓ కంపెనీ, సెలబ్రిటీ. ఈవిడని చూసి నేను మర్చిపోయానండి ఎన్ని కంపెనీ. I don't think that celebrity will come with me, but okay, let's just say Junior NTR. నైస్. పెద్ద పెద్ద ఆలోచించితే కొంచెం అట్లీస్ట్ హాఫ్ వస్తుంది. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, పెద్దగా ఆలోచిస్తే అట్లీస్ట్ సగం వరకైనా మనం చేరగలుగుతాము అని. దట్స్ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ సుధాకర్ పాని గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సీమంతం అంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ ని, సస్పెన్స్ థ్రిల్లర్ ని మనకు అందించబోతున్నారు. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మీడియా వాళ్ళకి వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రాజెక్టు చేయడానికి చాలా కారణం అంటే, స్పెషల్గా చెప్పాలంటే ఇటు నా ఫ్రెండ్, హీరో ఫ్రెండ్, ప్రొడ్యూసర్ ఫ్రెండే, అందరూ ఫ్రెండ్సే. నేను ఒక 10 ఏళ్ళ నుంచి, చాలా రోజుల నుంచి షూటింగ్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వీటన్నిటి స్ట్రగుల్ పడతా ఉంటే నాకు లైఫ్ ఇవ్వాలని తను రిస్క్ చేసి సినిమా చేశాడండి. సినిమా చేస్తానన్నాడు. సినిమా చేస్తానంటే సరే అయితే ఎలా ఏంటి అని ప్లాన్ చేస్తుంటే మనడు సింగపూర్లో జాబ్ చేస్తూ ఉంటాడండి. సరే, దానికంటే ముందు మా ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్ అండి. కొంచెం తడబడుతున్నాం. కాలేజీ ఫ్రెండ్స్ అండి మేము ఇద్దరమి. తను ఎప్పుడో హీరో అవ్వాలని తన కోరిక, వాళ్ళ నాన్న కోరిక. అప్పుడెప్పుడో 10 ఏళ్ళ క్రితం వాళ్ళ నాన్న తనని హీరో చేయాలని చాలా అనుకున్నాడండి. వాళ్ళ నాన్న వల్ల చూడలేకపోయాడు. తర్వాత దేవుడు ఆ రూపంలో నాకు ఇచ్చాడు. నా ఫ్రెండ్ని నేను డైరెక్షన్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. తను ఈ షూటింగ్ చేయడానికి సింగపూర్ నుంచి రోజు 1 వీక్ వచ్చి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ అలా ఒక 1 మంత్ అలా ట్రావెల్ చేస్తూ ఈ సినిమాకి చాలా అటు ఆర్టిస్ట్గా, అటు ప్రొడక్షన్ టైప్ నుంచి కూడా వాళ్ళ బ్రదర్ తరపు నుంచి అన్నీ చూసుకుంటూ చాలా బాగా కంప్లీట్ చేసామండి. ఏదేదో మాట్లాడుకున్నాను, ఎన్ని చూసిన తర్వాత కొంచెం తడబడుతున్నాను. అలా హీరోయిన్ ఫస్ట్ ఒక మంచి అమ్మాయి కావాలి, అందంగా ఉండాలి, కొంచెం చూడంగానే అందరికీ నచ్చేలాగా ఉండాలి. ఎలాంటి అమ్మాయి అని చాలా మందిని కూర్చు చూస్తూ ఉంటే తను నా ఆఫీస్కి వచ్చేసి ఇలా చేస్తానంటే, అంటే అందరు ఆర్టిస్టులు చాలా హీరోయిన్ అంటే చాలా రకాలుగా చాలా ఇబ్బందులు ఉంటాయి అని అంటుంటారు. నాకు అమ్మాయి ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఆ అమ్మాయి నీట్గా షూటింగ్కి వచ్చేది, వెళ్ళిపోయేది. తనకు చాలా కంఫర్ట్గానే చేసింది, అంతా వెళ్ళిపోయిందండి. సుహాస్ గురించి చెప్పాలంటే
ఫస్ట్ షెడ్యూల్ చేసామండి. ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత నాకు మ్యూజిక్ డైరెక్టర్ దొరకలేదు. అలా మా పవన్ గారిని ఫోన్ చేసి అడిగితే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడంటే పలానా సుహాస్ అని కుర్రోడు ఉన్నాడంటే నేను ఫోన్ చేస్తే సోవట్ అంటే తను నేను అసలుకి ఎక్కడ కలవడం కూడా కలవలేదండి. ఓన్లీ ఆర్ఆర్ టైంలోనే కలిసాము. మీరు ట్రైలర్ చూశారు కదా ఎంత ఇంపాక్ట్గా ఉంటుందో. అసలుకి నాకు బాగా ఇష్టం మణిశర్మ గారితో పనిచేయాలనేదండి. ఫస్ట్ తను మణిశర్మ దగ్గర చేశారని చెప్పంగానే నాకు చాలా బాగా నచ్చేశాడు. నాకైతే అసలుకి ఎలాంటి ఇంత కూడా కాలేదండి. మణిశర్మ లానే చేశాడు నాకు అనిపించింది. నాకు చాలా హ్యాపీ అండి ఆర్ఆర్కి. తర్వాత డిఓపి శ్రీను గారిని నేను రాక్షసుడికి అసోసియేట్గా చేసేటప్పుడు తను కూడా డిపార్ట్మెంట్ వచ్చేవాడండి. అక్కడ పరిచయం అయింది. ఇలా సోటి మాట్లాడుకుంటూ ఉంటుంటే మరి అక్కడ మేము ఒక షార్ట్ ఫిలిం చేసాం జింజేర్ అని. అక్కడ కలిసి ఒక షార్ట్ ఫిలిం చేయడం వల్ల తనకి నాకు ఒక ఒపీనియన్ వచ్చింది. తర్వాత సినిమా చేద్దామని వేరే డిఓపీని అనుకొని వాళ్ళందరితో ట్రావెల్ అవుతూ ఉంటే లాస్ట్లో తెలుసు కదండి చిన్న సినిమా అంటే చాలా రకాలుగా వస్తుంటారు వెళ్తూ ఉంటారు. ఫైనల్లీ శ్రీను గారిని పిలిచి ఇట్లా చేద్దామని చెప్పాను. సరేనండి కుదిరింది. ఎక్సలెంట్గా చేశారండి. నేను అనుకున్న బడ్జెట్లో మేము ఈ మూవీని 25 daysలో చేశాను. అసలుకి మీరు అనుకున్నట్టు ఏదో కొంచెం చేయడం కాదు. ఫస్ట్ ఫ్రేమ్ కానించి లాస్ట్ ఫ్రేమ్ దాకా ప్రతి షాట్ ఇంపార్టెంట్గా ఉంటుందండి. మీరు ఇప్పుడు ట్రైలర్ చూసుంటారు. ఎక్కడ మీరు ఏ షాటు తక్కువ కాదండి. అలా తీసామన్నమాట. ఎంత కష్టపడ్డాం అనేది మాకు November 14th తెలుస్తుంది. తర్వాత ఆ డైరెక్టర్ కానీ మురళీ గారు కానీ తను బాగా సపోర్ట్ చేశాడు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ ప్రాపర్టీ శ్రీను గారు ఇండస్ట్రీ మొత్తం ప్రాపర్టీస్ అన్నీ అక్కడి నుంచే మనకి వెళ్తుంటాయి. నా ఫ్రెండ్ ఆయన నా కోసం ఈ సినిమాకి ఎంత ప్రతి ఫ్రేమ్లో ప్రాపర్టీస్ అన్ని వాలేనండి. నా కోసం బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ శ్రీను గారు. తర్వాత ఇంకా క్రూ అండ్ మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ తను నా ఫ్రెండ్ అండి. 10 ఏళ్ళ నుంచి నాకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారంటే 10 ఏళ్ళ నుంచి నాకు అమర్ అండి. సరేనండి ఇలా షూటింగ్ నాకు ఫస్ట్ నుంచి కిలాడి రాక్షసుడు కిలాడి వీటన్నిటికీ నాకు బాగా తిరిగేవాళ్ళని. నేను సినిమా చేస్తున్నానంటే పెద్ద టెక్నీషియన్ కదా పెద్ద పేమెంట్లు ఉంటాయి చాలా మేము అన్నాడు. అరే నీకెందుకు నీకు సినిమా చేసి పెడతాను అంతే, నువ్వు ఇస్తావా ఇవా నేను అడగను, నీకోసం చేసి పెడతా అన్నాడు. నా కోసం అసలు ఎంత కష్టపడ్డాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఇంతే ఉండాలి, ఈ కట్టు ఇలానే ఉండాలి, చాలా నేర్పించాడండి నాకు. అసలుకి నేను ఇంకా అది కొంచెం ఎన్నో ఫైట్ చేసినా కూడా నీకు తెలియదు ఆ లెంత్లో ఎన్ని ఉండకూడదు అని చెప్పి నాకు ఎడిటింగ్లో చాలా నేర్పించాడండి. ఇంకా అలా సినిమా చేసామండి. చాలా చాలా బాగా వచ్చింది. November 14th అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. నేను ఎందుకు చూడమన్నానంటే ఇప్పుడు ట్రైలర్ మామూలుగా నిన్న ఆఫ్టర్నూనే వదిలేసామండి. ఎందుకు వేసామంటే ఇక్కడ సౌండింగ్తో చూస్తే ఎంత బాగుంటుంది అనే దానికే మేము ప్లే చేసాము. ప్రతి ఒక్కరూ November 14th థియేటర్కి వెళ్ళి చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేసి బాగా కొంచెం ప్రమోట్ చేయండి సినిమాని. గెస్ట్లు వస్తే ఈ వ్యూస్ వస్తాయేమో కానీ టికెట్లు అయితే తెగవు. కొంచెం మీరు బాగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అప్పుడు నాకు ఫస్ట్ మా ప్రమోషన్ యాపిల్ రామన్ విజయవాడలో ఒక అబ్బాయి చాలా అంటే చాలా ప్రమోట్ చేశాడండి. విజయవాడ మొత్తం మా సినిమా తెలిసిపోయింది. అలా ప్రమోట్ చేశాడు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ గా రివ్యూర్స్ కానీ మా ట్రైలర్ చూడండి, చూసి మనస్ఫూర్తిగా అనిపిస్తేనే చెప్పండి. ఇదేమి లేదండి. ప్రతి ఒక్కరికి మా ట్రైలర్ చూడండి, మా టీజర్ చూడండి, మా గ్లిమ్స్ చూడండి, ఎలా కంఫర్ట్ అనిపించిందంటే సపోర్ట్ చేయండి. అలా స్టార్టింగ్ లో ఏం తెలీదు అనుకుంటున్నాను, లాస్ట్ లో ఒక పని చేసేసారు మీరు. ఎన్నో మాట్లాడదాం వచ్చారండి, అది ఇంకా రాలేదు. అది లైట్లు ఇవన్నీ చూసి మిమ్మల్ని చూసిన తర్వాత చాలా భయం వేసింది. పొంగ పోతుంది కాకపోతే వస్తున్నాయి. అది ఓకే. సో బేసిక్ గా ఫస్ట్ సినిమా అంటే ఏదైనా ప్రేమ కథలు అలా తీద్దాం అనుకుంటారు, కానీ మీరు ఇలాంటి ఒక థ్రిల్లర్ జానర్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లవ్ స్టోరీ పెట్టుకొని తీద్దాం అనుకున్నాను. లవ్ స్టోరీ అంటే కథ ముఖ్యమైనా సరే ఆర్టిస్ట్ మెయిన్ తన పర్ఫార్మెన్స్ ని బట్టే కథ నడుస్తుంది.
ఇక్కడ అట్ట కాదండి, కథతో పాటు ఆర్టిస్ట్ని తీసుకెళ్ళిపోద్ది. క్రైమ్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. యాజ్ ఏ రాక్షసుడు ఎక్స్పీరియన్స్ అండి నాకు బాగా. ఆ సినిమా చూసినప్పుడు ఎలా చేయాలి ఏంది నాకు చాలా బాగా ఉపయోగపడింది ఈ సినిమాకి. సేమ్ అదే ఫీల్ వస్తుంది, కన్ఫామ్ గా చెప్తున్నాను, అదే ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ వరకు విలన్ ని ఎవరు అనేది సస్పెన్స్. ఏదో క్రైమ్ అంటే మామూలుగా చంపేస్తుంటారు, వెతుకుతుంటారు అనేది కాన్సెప్ట్ క్రైమ్ అండి. ఇది కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ లో క్రైమ్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది. అందరికంటే నాకు తెలిసి లేడీస్ కేసు ఏంటంటే పోస్టర్ మగాళ్ళకే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది సినిమా. అది కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను నేను. నైస్. సో మీరు ఒకవేళ మిస్టరీకి వెళ్తూ ఉన్నారు, మిస్టరీ చెయ్యాలి అనుకుంటున్నారు, సో అలా తోడుగా ఏదైనా సెలబ్రిటీ డైరెక్టర్ ని తీసుకెళ్ళాలి అనుకుంటే డైరెక్టర్ ని తీసుకెళ్తారు? పూరి జగన్నాథ్ గారు. అబ్బా, ఆయన అసలు ఆలోచించకుండా డాషింగ్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. నేను వచ్చిందే ఆయన చూసేయండి ఇండస్ట్రీకి. ఎవరైనా చాలా మంది చెప్తుంటారు. ఆయనకు చూపించారా మీరు అట్లీస్ట్ దీనికి సంబంధించిన టీజర్ ట్రైలర్? చూడలేదండి. ఐ విష్ మీరు అక్కడ దాకా రీచ్ అవ్వాలని పూర్తిగా కోరుకుంటున్నాను. మాట్లాడే ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయనతో వర్క్ చేయాలన్నా కానీ ఆయన స్టైల్ కానీ నాకు చాలా ఇష్టం. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసి. నాకు చాలా బాగా పాడాడు. ఎమోషనల్ సాంగ్ తను పాడాడు. యాక్చువల్గా ఏంటంటే మ్యూజిక్ అంతా సెట్ అయింది, లిరిక్స్ రాయడానికి నాకు లేకపోతే జగదీష్ అనే కుర్రోడిని ఇప్పటి వరకు లిరిక్స్ రాసిన వాళ్ళు నన్ను చూడలేదు, నేను వాళ్ళని చూడలేదు. అంత కంఫర్ట్ గా రాశారండి. మీరు యూట్యూబ్ లో చూస్తే సాంగ్స్ ఇది కొత్తలా ఉండవు, చాలా సీనియర్లు రాసినట్టుగా ఉంటది. అలా రామకృష్ణకి, జగదీష్ కి థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రమోషన్ సాంగ్ కోసం శ్రీకృష్ణ గారు కూడా ఒక సాంగ్ పాడాడండి, ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ శెట్టి. సీమంతమైన నా ఫస్ట్ సాంగ్ అండి. అంటే నేను ఇక్కడ ఒక పెద్ద మూవీలో పాడటం అనేది, అంటే చాలా సినిమాలు పాడాను, బట్ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు, అండ్ తర్వాత డైరెక్టర్ సుధాకర్ గారు అండ్ హీరో గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీకోసం ఒక చిన్న లైన్ అది ఆ మూవీలో వచ్చి ఒక సాంగ్ పాడతాను. ఎదమాటులోన బాధ ఏదో చేరుకుందా, మది మాటే రాక మూగదైందా, జరిగేది ఏదో నీకు తెలిసి తెలియలేదా, అది ఆపలేక ఓడినావా, ఏ గాలో నిన్నే ఆపెనా తుఫానై నీపై దూకెనా, ఏ మాయో నిన్నే చేరెనా, నీ నీడై నీతో సాగెనా, నీరణమే దాటరా గమ్యాలే చెరలా, నీ సాయం నువ్వేరా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జగదీష్. ఇప్పుడు శ్రీనివాస్ గారు పాడిన పాట ఒక ప్రేరణ కల్పించే పాట, ఒక మోటివేషనల్ సాంగ్. ఆ సాంగ్ నేను రాసే అవకాశం నాకు దొరికింది. ఈ అవకాశం ఇచ్చిన సీమంతం టీం అండ్ సుధాకర్ అన్న అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక లిరిక్ రైటర్గా ఒక ఆపర్చునిటీ దొరకడం ప్రతి మనిషికి కష్టం, అండ్ ఆ ఆపర్చునిటీ నాకు దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నా మొదటి సాంగే ఒక మోటివేషనల్ సాంగ్తో స్టార్ట్ అవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్రెడీ యూట్యూబ్లో 1 lakh+ వ్యూస్ వచ్చాయి ఈ సాంగ్కి. అండ్ ఒకే ఒక లిరిక్ ఇందులో నేను చెప్తాను. అండ్ ప్రయత్నం చేస్తూ ఉండగా నీ పరుగే ఆగునా, ప్రయాణం చేస్తూ ఉండగా జవాబే దొరుకుగా. అంటే ప్రయత్నం చేస్తూ ఉంటే నీ పరుగు ఎప్పటికైనా ఆగుతుందా? డెఫినెట్లీ ఆగదు. అండ్ సమ్ టైమ్ మనం ప్రయత్నం చేస్తూ ఉండగా మన పరుగు ఆగకుండా ఎప్పటికైనా మన గమ్యాన్ని మనం చేరుతామనే ఒక ఉద్దేశంతో ఆ సాంగ్లో ఆ లిరిక్ రాశాను. అండ్ వీఆర్ ఆల్ హియర్. అండ్ డెఫినెట్లీ November 14th మీ అందరి ముందుకు వస్తున్నాం. అండ్ మీకు ఈ సినిమా నచ్చుతుందని చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ
మీ ముందుకి సినిమాకి వచ్చాం. దయచేసి ప్లీజ్ గివ్ పాజిటివ్ వైబ్. థ్యాంక్ యూ సో మచ్. కన్నా చిన్ననాడే బాధ్యతలు పడ్డ గుండెలోని దశాబ్దం తర్వాత ఒక మెట్టు ఎక్కే దేవుని దయతో సాఫల్యం పొందే దేవునికి కృతజ్ఞతలు సుమా. కొత్త యుగం ఆశీర్వాదంతో ఎన్ని మెట్లు ఎక్కుదాం సంతోషంతో. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన నా శ్రేయబులస్లకు, సినిమా లవర్స్కి అందరికీ ధన్యవాదాలు. వెల్కమ్ టు సీమంతం ప్రీ రిలీజ్ ఈవెంట్. నా పేరు వజ్రయోగి. వజ్రయోగిని ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, నానేమే వస్తుంది, ఇంకెవరికి లేదు. ఓకే, నేను సింగపూర్లో ఉంటాను. సింగపూర్లో జాబ్ చేసుకుంటూ ఉంటాను. ఐఎమ్ ఎన్ మెకానికల్ ఇంజనీర్, నాట్ ఐటీ ఇంజనీర్. ఓకే, సో సినిమా మీద ప్యాషన్తో చాలామంది సినిమా అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా చేయాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికతో, బలమైన కోరికతో ఉన్నాను, కానీ అవకాశాలు దొరకలేదు. కానీ నెరవేర్చుకోవాలనే తపన, ఆ తపనతో ఈ మూవీని స్టార్ట్ చేసాం. విదిన్ 1 year, November 15, 2024లో స్టార్ట్ చేసాం. November 14, 2025లో మీ ముందుకు వస్తుంది సీమంతం. ఓకే, మా టీం అంతా చాలా కొత్త టీము. నేను కూడా కొత్త ఉండే, కాకపోతే చాలా తడబడుతున్నారు. ఎందుకంటే ఇంత మీడియా మెంబర్స్ని చూసి, ఇన్ని లైటింగ్ చూసి అందరూ మర్చిపోతున్నారు. ఓకే, మా టీం తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే మమ్మల్ని మన్నించండి. మేము కొత్తలో చిన్న చిన్న బేబీ అడుగులు వేసుకుంటూ వస్తున్నాం. పెద్ద పెద్ద పులి అడుగులు, పంజాలు తర్వాత విసురుతాం. ఓకే, మా మూవీ మా ఫ్రెండ్ డైరెక్టర్ మా ఫ్రెండే. మేమిద్దరం కాలేజ్ మేట్స్. మా కో ప్రొడ్యూసర్ గారు గాయత్రి సౌమ్య గారు, మేమిద్దరం ఫ్లైట్ మేట్స్. కాలేజ్ మేట్స్, మేమిద్దరం ఫ్లైట్ మేట్స్ అంటే నేను ఫ్లై అవుతుంటే ఫ్లైట్లో కలిసిన ఆమె. సో అందుకని ఫ్లైట్ మేట్స్ అంటున్నాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది ఇక్కడ. సో మేము ఈ మూవీ స్టార్ట్ చేసింది యాక్చువల్గా క్రైమ్ జోనర్ని ఎందుకు ఎంచుకున్నామంటే, కొత్త వాళ్ళం, మేము ఎలా చేస్తామో కొత్త లవ్ స్టోరీ మేము చేసామంటే యాజ్ యూజువల్ బయాస్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, జడ్జ్మెంట్ ఉంటుంది. సో క్రైమ్ థ్రిల్లర్ అంటే ఖచ్చితంగా చాలా మంది లవర్స్ ఉంటారు. చాలా రీసెర్చ్ చేసి ఎంతమంది సినిమా ప్రేక్షకులు ఏ జోనర్ని బాగా చూస్తున్నారని ఉద్దేశంతో చూసిన తర్వాత మేము సర్వేని, స్టాట్స్ అవన్నీ పరిశీలించిన తర్వాత సీమంతం అనే మూవీ చేసినాం. యాక్చువల్గా మలయాళంలో బాగా క్రైమ్ థ్రిల్లర్స్ వస్తున్నాయి. అంతే ఇంటెన్స్ ఫీలింగ్, అంతే ఇంటెన్సిటీతో తెలుగులో డైరెక్ట్గా వస్తుంది క్రైమ్ థ్రిల్లర్ మూవీ సీమంతం. మీరు తప్పకుండా చూడండి November 14న. అలాగే మాకు ఫస్ట్ టెక్నీషియన్స్ గురించి నేను చెప్పబోతున్నాను, ఎందుకంటే మా వాళ్ళందరినీ కొంచెం రిప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు మా ఫ్రెండ్. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. ఓకే, డిఓపి గారికి యాక్చువల్గా మేము జింజర్ షార్ట్ ఫిల్మ్ అనే ఒకటి చేసాం 2021లో. ఆ రోజు 4 days షార్ట్ ఫిల్మ్ చేసాం. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడొచ్చు, దాంట్లో నేనే చేశాను. 4 days టోటల్ చేసాము. 2 daysలో ఒక డిఓపి గారు ఉన్నారు, 2 days ఇంకో డిఓపి గారు, నా డిఓపి గారు శ్రీనివాస గారు అప్పుడు వచ్చారు 2 daysకి. అతను ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, ఎట్లా ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోదాం అని పోకుండా ఒక షాట్ కోసం, ఒక ఫ్రేమ్ కోసం పొలాల్లో బురదలో నడుచుకుంటా కెమెరాని భుజం మీద పెట్టుకుని వెళ్ళి ఆ ఫ్రేమ్ కోసం వెళ్ళారు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బో ఇంత ఫ్యాషన్ ఉంటుందా. అంటే మేము కొత్తలో ఏదో ఫ్రేమ్ పెట్టేసి తీసేద్దాం అనుకుంటారు, కానీ ఆయన అంతవరకు వెళ్ళి తీశారని అప్పుడు నా మనసులో పడింది. ఓకే, మనం సినిమా చేస్తే ఖచ్చితంగా ఈ డిఓపి గారిని పెట్టుకోవాలని. అదే ఇంటెన్స్ ఫీలింగ్, అదే విజువల్ ఇంపాక్ట్, అదే గ్రాండీ లుక్తో మూవీ ఉంటుంది. మేము చాలా ప్రొడక్షన్ వాల్యూస్ బాగా మెయింటైన్ చేసాం దీనికి. ఎట్లా ఉంటుందంటే మా మూవీ చెప్పాలంటే ఒక్క నిమిషం కూడా, అంటే ఇట్లా వెళ్ళిపోతాం,
ఇలా వచ్చేస్తాం, అంతే మూవీ అయిపోద్ది. అంతే ఏంట్రా మూవీ అయిపోయిందా అంటారు. అంటే బోరు కొట్టదు, ఈ మూవీ బోరు కొట్టదు అంతే. అదొకటి. ఇంకొకటి మనకి ఎడిటర్ గారు అమర్ రెడ్డి గారు ఎవరంటే రీసెంట్ మూవీ మనకి విశ్వం చేసినారు. బిఫోర్ మూవీ కిలాడి, రాక్షసుడు, కుమారి 21F ఈ అన్నిటికీ బిగ్ టెక్నీషియన్స్ అండి, మొత్తం అందరూ బిగ్ టెక్నీషియన్స్. అండ్ అమర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు, మా చిన్న మూవీ అనే కాకుండా యాక్సెప్ట్ చేసినందుకు. అలాగే మ్యూజిక్ ఎస్ సుహాస్, కొత్త కుర్రాడు, యూకేలో డిప్లొమా చేశాడు. తను యాక్చువల్లీ మేము మ్యూజిక్ డైరెక్టర్ కోసం చూస్తున్నాము, చాలా మందిని చూసాము, చాలా మంది మాకు సాంగ్స్ పంపించారు. కానీ అప్పుడు విన్న తర్వాత ఏదో మిస్ అవుతున్నాం. ఎప్పుడైతే సుహాస్ని మాకు కాంటాక్ట్ దొరికిందో అతను మాకు సాంగ్ పంపించాడు విత్ క్వాలిటీ. వెంటనే చాలా ఫాస్ట్గా మేము చెప్పిన కరెక్షన్స్ వెంటనే చేశాడు. సో మీరు ఆర్ఆర్ ఒకసారి వినండి, ఎందుకంటే ఇది క్రైమ్ థ్రిల్లర్ కదా. నేను మలయాళం మూవీస్ గురించి చెప్పాను, దాంట్లో స్లోగా ఉంటుంది మన మ్యూజిక్. కానీ తెలుగు ఆడియన్స్ కావాల్సింది కమర్షియల్. ఆ కమర్షియల్నెస్ అనేది ఖచ్చితంగా మీకు మ్యూజిక్తో, ఎందుకంటే మీరు ఇంటర్వెల్లో మనకు ఒక ఇంటర్వెల్ బ్యాంక్ ఏదైనా ఉంటుంది, ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి సమోసా థమ్స్అప్ తీసుకుని మీకు ఫీలింగ్ కలిగే ఉంటుంది. అదే ఎక్కడ మిస్ అయిపోతారో త్వరగా వెళ్ళాలి, ఎక్కడన్నా మిస్ అయిపోతే మళ్ళీ ఏం మిస్ అయిపోతాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అటువంటి మ్యూజిక్తో అటువంటి ఈ ఫీల్ తెప్పిస్తాడు మ్యూజిక్తో. సో ఎందుకంటే మాకు అంత బాగా నచ్చింది, ఎందుకంటే మేము ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మీకు తెలుస్తుంది, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది ఒకటి తెలుస్తుంది. మేము ఈ సినిమా తీసినప్పుడు కాకపోతే మార్కులు ఎన్ని వస్తాయో మీకు తెలియదు. సో మేము ఈ సినిమా చూసినప్పుడు ఓకే ఎగ్జామ్ రాసాం పాస్ అయ్యాం, కానీ మార్కులు ప్రేక్షకులు వదిలేసాం. సో పాస్ మార్క్స్ అయితే వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఇంకా ప్రేక్షక దేవుళ్ళు నిర్ణయించాలి. ఇంకోటి ప్రొడక్షన్ మేనేజర్ వీరవల్లి రామారావు గారు మాకు, అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వీరవల్లి శ్రీనివాసరావు గారు, అదే ప్రాపర్టీస్ అమ్మ ప్రాపర్టీ సీని గారు బాగా సపోర్ట్ చేశారు. మా డైరెక్టర్ గారికి ఫ్రెండ్. సో ఎంత సపోర్ట్ చేశారంటే మాటల్లో చెప్పలేము, అంత బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న. ఆ కొరియోగ్రాఫర్ గారు దుర్గేష్ గారు, ఆయన గారు కొత్త కొరియోగ్రాఫరు, బాగా కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ దుర్గేష్. అండ్ ఫైట్ మాస్టర్ రామకృష్ణ అండ్ వెంకట్ గారు. రామకృష్ణ గారు అంటే మనకి కళ్యాణ్ రామ్కి పర్సనల్ ఫైట్ మాస్టర్. అందరూ బిగ్ టెక్నీషియన్స్, మంచి క్వాలిటీతో తీయాలనే ఉద్దేశంతో చూసాం. మా ఆర్టిస్ట్స్ అందరూ క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారు. మనకి పేరుని చెప్పాలంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ రామారావు గారు, ప్రవీణ్ గారు, అనుష. అండ్ కమింగ్ టు పోస్టర్ డిజైన్స్, పోస్టర్ డిజైన్స్ ఆల్రెడీ మీరు చూశారు కదా. ఇది కొత్త సినిమా లాగా ఉండదు, ఎందుకంటే యాక్చువల్లీ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో వీ వాంట్ టు గివ్ న్యూ కామర్స్, న్యూ టాలెంట్ అనేది, న్యూ టాలెంట్ అనే కాదు, న్యూ క్రియేటివిటీ. నెక్స్ట్ జనరేషన్ జెన్జీ జనరేషన్కి న్యూ టాలెంట్ అనేది ఎట్లా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఇట్లా చేసాం. అందుకని అంత క్వాలిటీగా వచ్చినాయి మీకు పోస్టర్స్. మా పోస్ట్ ప్రొడక్షన్స్ రోషిని స్టూడియోస్ నుంచి జరిగింది. ఓకే. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు యాక్ట్ విత్ యూ. ఓకే, దీంట్లో ఓకే జెన్జీ జనరేషన్కి ఈ సినిమా మీకు అర్థం అవ్వాలంటే ఒకటే నేను చెప్తున్నా, జన్మోద్భవ శుభారంభ, జీవితం దేవతానుగ్రహ, గర్భం సృష్టి యొక్క మానవ మాధుర్యం, ద్రోహం అంతరంగంలో శోధన, యహ మాతృత్వానికి అర్హత లేనియే, తహ భూమిపై జీవించటానికి అర్హత లేనియే, ధర్మపదే యావత్ దీప్తి మరణం తతః గహనః. ఇది డీకోడ్ చేయండి, మా సీమంతం మూవీ ఏంటో మీకు తెలుస్తుంది. ఐఎమ్ గివింగ్ ఎ ఛాలెంజ్ టు జెన్జీ, వన్స్ డీకోడ్ దిస్ శ్లోకం మీకే అర్థమవుతుంది ఈ మూవీ గురించి. అండ్ మేము ప్రజెంట్ రిలీజ్ చేయబోతున్నాం November 14 నవంబర్లో.
మీకు తెలిసిందే, చిన్న సినిమాల గురించి ఎన్ని కష్టాలు, అన్ని కష్టాలు మేము పడినాం, అధిగమించాం. నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నాను, మీకేమైనా కోరిక ఉంటే బలంగా మనసులో అనుకోండి, ఖచ్చితంగా దేవుడే దిగి వచ్చి మనకిస్తాడు. సో కానీ బలంగా అనుకోవాలా. జిమ్కి వెళ్తున్నాం అని సంవత్సరం అంతా కట్టేసి 2 రోజులు వెళ్ళిన తర్వాత అబ్బా ఎందుకురా జిమ్, ఒక బిర్యానీ వేసి పడుకుందాం అనుకున్నారు అనుకో. సో అట్లా కాదు, బలంగా అనుకోవాలంటే 365 days జిమ్కి వెళ్ళాలా. అనుకోవడం కదమ్మా, వెళ్ళాలమ్మా. ఎవరు? చందునా? చందు. ఓకే, మలయాళం మూవీస్ ఎంత ఇంటెన్సిటీతో ఉంటాయో అదే ఇంటెన్సిటీతో మన సీమాంత మూవీ తెలుగులో డైరెక్ట్ గా మేము చేసాం. ఓకే, సో వచ్చి థియేటర్కి చూడండి. మేము యాక్చువల్గా చిన్న సినిమా అనుకుంటున్నారు కదా, మేము ఏమనుకుంటున్నాం అంటే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీతో మా మూవీ ఖచ్చితంగా ముందుకెళ్ళొద్దని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. చూద్దాం ఏమవుద్దో. దేవుడు మాకు ఇంతవరకు తీసుకొచ్చాడు, ఎంతవరకు తీసుకెళ్తాడో చూస్తాము. అది చూసి November 14th ఇది సీమంతం మూవీ అనేది మేము ఒక కాన్సెప్ట్ వైజ్ గా పెట్టాము. సీమంతం అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగే కార్యక్రమే, కానీ మా మూవీలో ఆ కార్యక్రమం జరగదు. సీమంతం గుర్తుంచుకోండి. శ్రీమంతం మూవీ హీరో వజ్రయోగి. ఈ ఫేస్ గుర్తుందా? మళ్ళీ చూస్తా ఉంటారు. ఓకే, సో ఆ సీమంతం అనేది జరగదు. మంతంలో అంతం ఉంది, సిలో క్రైమ్ ఉంది, సిలో ఇంకొకటి దాగి ఉంది. అది కావాలి, అది తెలియాలి అంటే November 14th థియేటర్కి వచ్చేయండి. కలిసి మీరు ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్, థ్రిల్లర్, ఆ సీలో అర్థం ఏంటో కూడా తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్. ముందు కలుస్తానే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కీప్ ఇండియా క్లీన్, మేక్ ఇండియా ప్రౌడ్. ఐఎమ్ గివింగ్ ఎ మెసేజ్, కీప్ ఇండియా క్లీన్, మేక్ ఇండియా ప్రౌడ్. ఎందుకంటే నేను సింగపూర్లో ఉంటున్నాను. మన ఇండియన్స్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే క్లీన్గా ఉంటారని. మన రోడ్డు మీద ఏమైనా చాక్లెట్ తొక్క తీసుకుని వేసేస్తాం, డస్ట్బిన్ యూజ్ చేయము, రబ్బీస్ బిన్ యూజ్ చేయము, ఉమ్ము ఊసేస్తాం. ఏమంటే ఏంద్రా అక్కడ పక్కన పడేయరా అని అంటారు. కానీ కీప్ ఇండియా క్లీన్, వీ హ్యావ్ టు గ్రో. డెవలపింగ్ కాదు, డెవలప్ అవ్వాలి. సో కీప్ ఇండియా క్లీన్, మేక్ ఇండియా ప్రౌడ్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ, బాయ్. ఎలా మాట్లాడారంటే వజ్రయోగి గారు ఎప్పుడు వచ్చామన్నది కాదు, తీసుకెళ్తా. చాయిస్ అండి. లేదు ఫీల్ అవుతారు. లేదు, సమస్య లేదు. హీరో అయితే చిరంజీవి గారిని తీసుకెళ్తా. పెద్ద ప్లానింగ్. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో హీరోని మాత్రం చిరంజీవి గారిని తీసుకెళ్తారంట, హీరోయిన్స్ మాత్రం అందరూ కావాలంట. చూసారా, మీలాగే ఆయన కూడా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది టీమ్ మాటల్లో. అండ్ వి హావ్ ఎ Q&A విత్ మీడియా. హీరో గారు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేసుకున్నారంటే జాబ్ రిజైన్ చేసి వచ్చారా లేకపోతే ఎలా? అంటే నేను సినిమా చేస్తున్నానని ఎవరికీ తెలీదు. ఏదో ఒక లోన్ ఏదో తీసుకుంటానని మా కంపెనీలో లీవ్ పెట్టి వచ్చాను. యాక్చువల్గా నేను చేస్తున్నానని మా ఫ్రెండ్స్కి తెలీదు, మా రూమ్మేట్కి తెలీదు, మా మమ్మీ కూడా ఎవరికి తెలియదు అనమాట. సో అట్లా 2 weeks వన్ టైము పెట్టుకుని ఇక్కడ కూడా ఎవరైనా చుట్టాలు చూస్తారేమో మనల్ని అని భయంతో చేశాను. భయం ఎందుకంటే మనం కంప్లీట్ చేయాలి, నాకు వర్క్ చూపించాలనేది మెయిన్ నా ఆశ. ఏంటంటే వర్క్తోనే మాట్లాడతాను మామూలుగా, అంటే చెప్పటం నాకు భయం, ఎందుకంటే చేయలేనేమో, చేయకపోతే ఏమంటారు అనే ఉద్దేశంతో ఉంటాను. అందుకని చెప్పలేదు ఎవరికి. తర్వాత వన్స్ నేను కంప్లీట్ చేసిన తర్వాత మా బాస్కి చెప్పాను. మా బాస్ ఇచ్చిన ఆన్సర్ నేను షాకింగ్ అనమాట. మనకి ఏంటంటే, ఓకే డోంట్ రిజైన్, నువ్వు కావాల్సినప్పుడల్లా వెళ్ళరా, ఎన్ని రోజులు కావాల్సి అన్ని రోజులు లీవ్స్ ఇస్తాము,
పెళ్లి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాయని చెప్పారు. ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఏ పాయింట్ మీకు నచ్చింది? సీమంతమే. సీమంతం సీమంతం చేయలేదని చెప్పారు కదా మూవీ. అదే సీమంతం, అందుకనే సీమంతం చేస్తాం. ఓకే, డైరెక్టర్ గారు మేడం చెప్పండి మేడం. ఈ కథ మీరు రాసేటప్పుడు అంటే ఏది రిఫరెన్స్ గా తీసుకుని రాశారు? రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా లేకపోతే? లేదండి, క్రైమ్కి రిఫరెన్స్ ఏమి ఉండదండి, మామూలుగా వెళ్ళిపోతాం. కాకపోతే మనం ఏంటంటే నాకు ఒక చిన్న కోరిక అండి, క్రైమ్ అంటే ఇంకా బ్లడ్ అవే చూపించేస్తా ఉన్నాం కాదు. క్రైమ్ అంటే ఒక చిన్న కాన్సెప్ట్లు ఉండాలి. అంటే ఒక అమ్మాయి మిస్ అవ్వటం, ఒక అమ్మాయిని చంపేయటం, ఇలాంటివి చేస్తుంటాం కదా. దాంతోపాటు ఒక కాన్సెప్ట్ ఉండాలి. సీమంతం చేసి ఏంటి అసలు సీమంతానికి క్రైమ్కి సంబంధం ఏంటి అనే చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయిందండి. దాంతో కథ అంతా మొదలై అయిపోయింది. ఇంత ముందు ఒక మూవీ కూడా వచ్చింది, అంటే సీమంతం అని కాదు కానీ పెళ్లి కూతుర్లంతా మిస్ అయిపోతూ ఉంటారు, అలాగా సేమ్ దానికి అనిపిస్తుంది. లేదండి, అసలు దీంట్లో ఆ కాన్సెప్ట్ కి దీనికి సంబంధం లేదు. అంటే సంబంధం అంటే ఆ పాయింట్ ఈ పాయింట్ వేరండి. అసలు మీరు మాక్సిమం పోల్చలేరండి. మీరు టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు మామూలుగా డైరెక్ట్ గా శ్రీమంతం పెట్టొచ్చు కదా అని అంటారు. ఎందుకు సి పెట్టాను, ఎందుకు మంతం పెట్టాను అనేది నేను టైటిల్లోనే చెప్పాలనుకున్నాను, చెప్పాను. అది ఎంతమందికి అర్థమైద్ది, ఎంతమందికి అనేది నాకు తర్వాత సినిమా చూసిన తర్వాత ఓహో డైరెక్టర్ సి మంతానికి ఇంతకు పెట్టాడా అని పాయింట్ వస్తుందని నేను నమ్ముతున్నాను బలంగా. హీరోయిన్ ఎస్ మ్యామ్. మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఎస్. సో మూవీ జాబ్ వదిలారా లేకపోతే కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు అయితే కంటిన్యూ చేస్తున్నా. ఫ్యూచర్ తెలీదు ఎలా ఉంటుంది ఇన్ దిస్ ఫీల్డ్. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ బెస్ట్. ఐ థింక్ గాడ్ హ్యాస్ బెటర్ ప్లాన్. సో ఐల్ జస్ట్ గో విత్ ద ఫ్లో. అంతే అంతే. మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? అవును, నా ఇంట్లో అందరికీ తెలుసు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. సో ఇలాంటి ఆల్రెడీ మన చాలా వచ్చినాయండి. క్రైమ్ థ్రిల్లర్స్ ఇప్పటి వరకు చాలా వచ్చినాయండి. సో వాటిలో అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది. అండ్ అది చూసేటప్పుడు డెఫినెట్ గా మనం నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా ప్రెడిక్ట్ చేయడానికే చూస్తుంటారు. సో మీ దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, లైక్ స్క్రీన్ ప్లే వైజ్ కావచ్చు? స్క్రీన్ ప్లే అంటే మీకు ఫస్ట్ మేము కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తామండి. కాన్సెప్ట్ చేసిన తర్వాత కొంచెం మర్డర్ మిస్టరీ వస్తుంది. అసలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎవరు చంపుతున్నారు, అసలు ఏం అవసరం, అంతే కదా. మర్డర్ అంటే మాకు చంపేసి వెళ్ళిపోవచ్చు, ఏదైనా పాగుంటుంది, కసి ఉంటుంది, ఏదైనా ఉంటుంది. దీంట్లో ఎమోషన్ ఉంటుంది అంతే. ఎమోషన్ ఉంటుంది. అది ఎమోషన్ అనేది ఎవరైనా కనెక్ట్ అవుతారు. అందుకని క్రైమ్ లో కొంచెం ఎమోషన్ పెట్టారు. ఆ ఎమోషన్ కి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది 14th చూడాలి. సో ఇన్ జనరల్ గా థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి ఓటీటీలు అనేది మంచిగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ థియేటర్స్ కి వచ్చినప్పుడు ఆడియన్స్ రిసెప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ఒక కమర్షియల్ ఫిల్మ్స్ కావచ్చు లేదా రామ్ కామ్స్ కావచ్చు, వీటితో కంపేర్ చేస్తే థ్రిల్లర్స్ అనే దానికి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్ కి. ఓటీటీలో చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. సో మీ ఇనీషియల్ ఐడియా ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఏంటి, లైక్ ఓటీటీలో రిలీజ్ చేద్దామన్నా లేకపోతే డైరెక్ట్ థియేటర్కల్ రిలీజ్ అనుకునే స్టార్ట్ చేశారా? మేము ఫస్ట్ ఓటీటీ అనుకున్నామండి. మనం ఫస్ట్ కొత్త వాళ్ళని థియేటర్ పోవడం చాలా కష్టం. మేము సరే ఓటీటీకి వెళ్దాం అనుకున్నప్పుడు మేమైతే సినిమా చూసి సినిమా కట్ అయిపోయిన తర్వాత ఆర్ఆర్ నాకు చాలా ఇంపాక్ట్ అనిపించిందండి. మీరు ఫ్యామిలీ చూస్తే ఇప్పుడు ఆర్ఆర్ థియేటర్లో చూస్తేనే ఆ మజా వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సరే మన పాసిబుల్ మనం ఎంతవరకు ఉన్నామో థియేటర్లో ఎంతమంది చూస్తారో వాళ్ళు కొంచెం మంది అయినా సాటిస్ఫై అవుతారు కదా, థియేటర్కి వెళ్దాం. థియేటర్లో మన సౌండ్స్ వింటారు, అందుకని థియేటర్కి వెళ్తామండి. మాది ఓటీటీ పక్కా సూపర్. నాకు తెలుసు నా థ్రిల్లర్ నా కాన్సెప్ట్ కి ఓటీటీకి బాగుంటది. థియేటర్ కూడా ఆడియన్స్ చూడాలి, థియేటర్ చూసి జడ్జిమెంట్ ఉండాలి. అందుకని సో మీరు ఇది థియేటర్ ఫిలిం యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ఆర్ఆర్ ఉంటుంది కదా, ఆర్ఆర్ ఆ ఫీల్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఆర్ఆర్లో ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ మూవీకి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మలయాళం మూవీస్ కూడా థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నాం క్రైమ్ థ్రిల్లర్ చాలా మట్టుకి. సో మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మజా వేరే వేరు.
ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు సీమంతం అని టైటిల్ పెట్టారు. సి అంటే క్రైమ్ అని తెలుస్తుంది, అది ఈజీగా. అంటే ఇప్పుడు నార్మల్గా ఇలాంటి టైప్ ఆఫ్ జానర్ అనేది చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి ఇలాంటివి, ఈ బాడీలో పార్ట్స్ తీయడం ఇవన్నీ. అంటే ఇది రియల్ స్టోరీ ఏదైనా ఆధారంగా తీసుకున్నారా, లేకపోతే ఇది ఎలా అంటే? రియల్ స్టోరీ ఏం లేదండి, ప్రతిరోజు మన దగ్గరే జరిగేది. మన ప్రతి రోజు వింటాం, రోజు చూస్తాం. అది ఆ సినిమా కాన్సెప్ట్ అదే. చూసిన తర్వాత మీకు తెలిసిపోద్ది. అందులో మీకు నేను అదే చెప్పింది, సిలోనే మ్యాటర్ ఉంటుందని. సి అంటే క్రైమే కదండి సార్ అని మీరు అంటున్నారు. అది కాదు. నేను క్రైమ్కి రావాలి, ఇంకో దానికి రావాలని నేను పెట్టిన. అంటే క్రైమే తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంది దాంట్లో. ఓకే సార్. గారు చెప్పండి. సో సి అంటే ఇప్పుడు దీంట్లో శ్రీమంతం అని పెట్టారు, ఇట్లా సి అంటే క్రైమ్ కాదన్నారు. సో దీనిలో క్యాస్ట్ బేస్డ్ ఏమన్నా ఉంటుందా? అది లేదు, క్యాస్ట్ కి సంబంధం లేదు. సో అలా ఏం లేదా? అంటే ఎందుకంటే అది రిలీజియన్స్ లో చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మేబీ క్రైమ్ అయినా అయి ఉండాలి, క్యాస్ట్ అయినా అయి ఉండాలి, ఈ రెండు కాకుండా ఉంటుందా? అయితే ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. ఓకే. సో ఇది కూడా మా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు, క్యాష్ మీద ఏమన్నా? క్యాష్ మాకు రావాలండి. సో క్యాష్ మీకు రావాలనుకుంటున్నాను, నేను కూడా రావాలనుకుంటున్నాను. సో కాకుండా దీనిలో ఇంకా డిఫరెంట్ మేము వరకు మేము చూసిన క్రైమ్ లో బాడీ పార్ట్స్ తీసుకోవడము, లేదు అంటే వాట్ ఎవర్ ఇట్లా లవ్ అఫేర్స్ లో చంపేయడము, ఇట్లాంటివన్నీ మేము జనరల్ గా ఎక్స్పెక్ట్ చేస్తాము స్క్రీన్ ప్లే లో. ఇవి కాకుండా ఇంతకు మించి మీ సినిమాలో ఏమన్నా డిఫరెంట్ పాయింట్ చూపిస్తున్నారా? చూపిస్తున్నాం, కంపల్సరీగా ఉంటుంది. మీరు చూడండి, తెలుగు నేటివ్ మీకు అంతమంతా నేను చెప్తున్నాను కదా, సీమంతం చేసి చెప్తున్నా క్రైమ్ని. అంటే మనం తెలుగు నేటివే కదా, మనకి మన సంప్రదాయం ప్రకారమే ఉంటుంది కదా, అందుకని కొత్తగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చూసుంటారులేండి ఇలాంటి కాన్సెప్ట్. డైరెక్టర్ గారు, అసలు మీరు డైరెక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? సో ఈ సినిమా ఎందుకు తీశారు? అసలు మీకు మీ ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్గా ఫీల్డ్కి రావడానికి? ఫీల్డ్ రావడానికి డైరెక్టర్ అవుదామని వచ్చానండి. డైరెక్టర్ అవ్వాలి. మీరు చెప్పే ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ నాకు అర్థం. నేను ఒక డైరెక్టర్ని చూసుకొని ఇండస్ట్రీకి వస్తాం మనం. డైరెక్టర్ అదే ఎవరా డైరెక్టర్? ఫస్ట్ చెప్పాను పూరి జగన్నాథ్ అని. నేను కూడా కమర్షియల్ సినిమా చేద్దామని కమర్షియల్ కథ రాసుకున్నాం. ఫస్ట్ సినిమాకి అవన్నీ చెల్లదు కదా, మనం పాస్ అవ్వాలి కాబట్టి ఒక క్రైమ్ కథను ఎంచుకున్నాం నా ఎక్స్పీరియన్స్ తో. ఇప్పుడు మీరు సినిమా మొత్తం షూట్ కంప్లీట్ చేసి ఇప్పుడు రాబోతున్నారు. చాలా మంది ఏంటంటే నోటెడ్ ఆర్టిస్టులు సినిమాలో ఉంటే సినిమా కమర్షియల్ గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, బాగా క్లిక్ అవుతుందని అంటారు. ఇంకొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే కాంటెంటే కింగ్ అంటారు, కంటెంట్ ఉంటే అసలు ప్యాడింగ్ అవసరం లేదంటారు. సో మీరు దానిపై మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా? లేదండి, ఇప్పుడు కొన్ని కొన్ని అలాగే లేదు. కొన్ని కాన్సెప్ట్లు అయినా ఏదైనా సరే ఆర్టిస్ట్ అనేది ఇంపార్టెంట్. కొన్ని కథలు కొంతమంది మొయ్యగలరు. దీనికి నా కథకి ఎవరన్నా మొయ్యగలరు. అందుకని కొత్త అయినా పాత అయినా ఎవరైనా మొయ్యగలరు. అందుకని నేను ఎవరైనా ఓకే, నాకు ఈ కథకి ప్యాడింగ్ అయినా ఓకే, మామూలుగా నార్మల్ అయినా వీళ్ళైనా సరే మొయ్యగలరు అని చెప్పి అలా డిజైన్ చేశారండి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, రాజు కనకాలైనా మోయగలరు, మామూలుగా నార్మల్ అయినా మోయగలరు అని చెప్పి మా క్యాపబిలిటీ బట్టి మా బడ్జెట్ని బట్టి మేము చేసాం అంతే. సో పోస్టర్ లో చూసుకుంటే కనుక ఇట్లా బ్యాక్ సైడ్ బ్లడ్ ఇట్లా అంతా కనిపిస్తుంది. దీనిలో మీరేమన్నా యాక్షన్ కానీ అలా ఏమన్నా చేయడం జరిగిందా? యాక్షన్ ఉంది, బట్ నాట్ సంథింగ్ లైక్ దిస్. అది వేరే యాక్షన్ ఉంది, బట్ ఎస్ వీ హ్యావ్ యాక్షన్ ఇన్ దిస్ మూవీ. చెప్పండి అన్నీ కదండి, ఒకసారి హీరోని అడగండి ఏంటి మొత్తం అన్నీ అడుగుతున్నారు. హలో అంటే నేను చెప్పలేదనే డైరెక్టర్ గారు అయితే ఇంకా దాశం చెప్పండి. సినిమా ఇందాక ట్రైలర్ చూస్తే క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది, అంటే ట్రైలర్ చూసుకుంటే. అవును, అయితే ఇక్కడ పేరు మాత్రం ఆ సీలో ఏమో ప్రెగ్నెంట్ లేడీని పెట్టారు, మళ్ళీ ఏమో పసుపు పెట్టారు, కుంకుమ పెట్టారు, ఇంకేమైనా ఏదో పెట్టారు. ఈ స్టోరీ ఏంటో ఎవరికి అర్థం కాకుండా అట్లా పెట్టారా, లేదంటే మీ థాట్తో ఆ సీలో అలా ఉమెన్ ని పెట్టారంటారా? లేదండి, సీమంతం అంటేనే కాన్సెప్ట్ అంది పసుపు కుంకుమ కదా, అదే పెట్టాం. ఓకే,
అంటే ఈ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారు అసలు మీరు? మా ఇంటికా నుంచేనండి. మీ ఇంటి పక్కన ఎక్కడ జరిగిందా లేదంటే ఇట్లా అరే crime నేను ఏమైనా జరిగిందా? ప్రతి ఒక్కరింట్లో జరిగిద్దని చెప్తున్నాను కదండి. సీమంతం ప్రతి ఒక్కరింట్లో జరిగిద్ది కదా, మీ ఇంట్లో జరగదా సీమంతం? ఏమండి సీమంతం జరగని ఇల్లు ఉండదండి. నేను అడిగేది కాన్సెప్ట్, క్రైమ్ అడగదండి. సీమంతం జరిగిద్దా లేదా దాంట్లో నుంచే తీసుకుంది. ఓకే, హీరో గారు. అవును, క్రైమే. అవును, క్రైమ్. అంటే సీమంతం అంటే నేను క్రైమ్ తో తీయలేదండి. క్రైమ్ అంటే క్రైమ్ కథ తీసుకోవాలి. సీమంతం అనే పాయింట్ ఉంది కదండి, ఎందుకు జరిగిద్ది? ఒక పెళ్ళైన అమ్మాయికి ఒక 7వ నెల 8వ నెల జరిగితే సీమంతం జరిగిద్ది. అలాంటి అమ్మాయి కాకుండా ఇంకెవరికి చేస్తారు అనేదే కాన్సెప్ట్. ఏదైనా 14 వెళ్ళి చూడండి. హీరోయిన్ ఎస్. అండి. హాయ్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? టైమ్ స్టోరీ అంటున్నారు, సో పాజిటివ్ షేడ్స్ అని Like, share and subscribe LG TV. Thank you. LG TV కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.